ఆరేటి ప్రకాష్ అంటే ఎవరైనా అని గబుక్కున మనకి స్ఫురించకపోవచ్చు చాలామందికి, ఆయన ఎంత పాపులర్ అయినప్పటికీ. కానీ 1983-84 ప్రాంతాల్లో తెలుగుదేశం మొదటిసారిగా రాజ్యసభకు పంపించిన పార్లమెంటు సభ్యుల్లో ఒకరైన మింటే పద్మనాభం. మింటే పద్మనాభం అంటే తెలుగుదేశంలో కానీ తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ఆ భావజాలం ఉన్నవాళ్ళలో కానీ తెలియని వారంటూ ఉండరు. ఆయన తెలుగుదేశం మొదటి పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా కూడా అనేక మన్ననలు, గౌరవం, ఎన్టీ రామారావు గౌరవం, చంద్రబాబు నాయుడు గారి గౌరవం పొందిన నాయకుడు. ఆయన అల్లుడే ఆరేటి ప్రకాష్ గారు. ఆయన ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారితో కాసేపు ముచ్చటిస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కాపుల పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండటానికి అవకాశం ఉంది, ఏ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అనేది కాసేపు మాట్లాడదాం. నమస్కారం అండి ప్రకాష్ గారు. ఇప్పటికీ మీరు 2 దశాబ్దాలు పైబడి పబ్లిక్ డొమైన్లో తిరుగుతున్నప్పటికి కూడా ఎవరికైనా చెప్పాల్సి వచ్చేటప్పటికి ఈయన ప్రకాష్ గారండి మింటే పద్మనాభం గారి అల్లుడు అని చెప్తే కానీ గబుక్కుని కనెక్ట్ అవ్వరు. సంహౌ ఆర్ అదర్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను మింటే పద్మనాభం గారి అల్లుండండి. ఆయనకి ఆ రోజుల్లో అంత మంచి పేరు, గౌరవం ఉండేవి. 1983లో ఎన్టీ రామారావు ఫస్ట్ టైం పార్లమెంటుకు పోటీ చేసిన సందర్భంలో గెలిచిన సభ్యులతో కలిపి ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్గా వ్యవహరించారు. పద్మనాభం గారు వెల్ రెస్పెక్టెడ్ జెంటిల్మెన్ పొలిటీషియన్ పద్మనాభం గారు. సో ఇప్పుడు మీకేంటంటే అది ఒక విజిటింగ్ కార్డు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరెవరో తెలియకపోయినా, మీ పేరు తెలియకపోయినా మింటే పద్మనాభం గారి అల్లుడండి అనగానే కనెక్ట్ అయిపోతారు. నాకు కూడా అదే మీ విజిటింగ్ కార్డు నాకు సంబంధించినంతవరకు. సరే, తిరుగుతున్నారు 2 దశాబ్దాలు పైబడి కూడా, ఇంకా ఎక్కువ కాలం నుంచి కూడా కాపు సామాజిక వర్గంలో ఏదో మంచి జరగాలి, వాళ్ళకి కులపరమైన గుర్తింపు రావాలి, లేకపోతే రిజర్వేషన్లు వాటికి కల్పించాలి, కాపు యువకులు బాగా చదువుకోవాలి, ఉపాధి కూడా ఉండాలి, ఇవి లక్ష్యాలుగా పెట్టుకొని మొత్తమే తిరుగుతున్నారు. 2014లో కాపుల్లో చాలామంది చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. సరే, ఆయన 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 2019లో ఆయనకి వేయలే, ఎక్కువ శాతం వేయలే, అంటే 70-80% వేయలే. కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి వేశారు. ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారి కంటే కూడా ఎక్కువ మంది జగన్ గారికి వేశారు. ఇప్పుడు 2024 పోలింగ్ కూడా అయిపోయింది, మొన్న 13వ తారీఖు నాడు. ఈసారి కాపులు ఎవరికి ఎక్కువ వేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు, మీ యొక్క కాంటాక్ట్స్ని బట్టి? మీరు చెప్పినట్టు మింటే పద్మనాభం గారి అల్లుడని చెప్పడం నేను గర్వపడతాను, అనుమానం లేదు. అంటే మీరు చెప్పినట్టుగా పూర్తిగా అడ్రస్ లేకుండా కాదు, కానీ నేను కూడా చాలా కాలం తిరుగుతూ వచ్చాను. నాకంటూ వ్యక్తిగతంగా కూడా పరిచయాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా మీరు అన్నట్టుగానే కాపు సంఘాలకు సంబంధించి 3 దశాబ్దాల నుంచి నేను యాక్టివ్గా తిరగడం వల్ల రాష్ట్రం అంతా బాగా కనెక్ట్ అయి ఉన్నాను. పద్మనాభం గారు, మా మామగారు వచ్చి ఆ రోజునే నేషనల్ ఫ్రంట్ సెక్రటరీగా ఉన్నారు ఢిల్లీలోను, అలాగే పార్లమెంటరీ లీడర్గా చేశారు. కాబట్టి ఆ రోజుల్లో గండిపేట మేధావిగా రామారావుకి, చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర ఆయన పోషించారు. ఆయన అందరూ కూడా గండిపేట మేధావిని కూడా పిలిచి అనుకునేవారు. ఇప్పుడున్న చాలామంది సీనియర్ లీడర్లకే ఆయన రాజకీయ పాఠాలు చెప్పిన గురువుగా కూడా ఇప్పుడు కూడా గుర్తింటారు. మీరు అప్పుడు కాదు, ఇప్పుడు కూడా మీరు అన్నట్టుగా నాది విజిటింగ్ కార్డే పద్మనాభం గారి పేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను యాక్టివ్గా తిరుగుతున్న సందర్భం కూడా చాలామంది నువ్వు పద్మనాభం గారు వెళ్ళావా, ఆయన మా గురువు గారు అని చెప్తారు. నాకు గర్వంగానే ఫీల్ అవుతాను. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుభవాలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఏ మాదిరి కాపులను నమ్మించి రిజర్వేషన్లో కానీ, ఉపాధి ఉద్యోగ అవసరాలు కానీ ఎలా అయితే నష్టం జరిగిందనే భావంతో కానీ, చంద్రబాబు లాంటి లెజెండరీ లేదా చంద్రబాబు లాంటి విజనరీ ఆంధ్రప్రదేశ్కి రావడం, కొత్త రాష్ట్రానికి కూడా మేలు జరుగుతున్న భావం కూడా కాపులు అంతర్లీనంగా ఉండటం, దాని నుంచి చంద్రబాబు గారు మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టారు. అంటే అంతకుముందు కాంగ్రెస్ మేనిఫెస్టో కాపు రిజర్వేషన్ ఒక మామూలుగా సాధారణంగా రాసి వాక్యమే అది. కానీ చంద్రబాబు నాయుడు గారు అందులో క్లియర్గా ఏంటంటే సాధ్యమైన తొందరగా నేను కాపుల విషయంలో పరిష్కారం చేస్తాను, 1 రిజర్వేషన్ కల్పిస్తాను, 2 కార్పొరేషన్ పెట్టి వాళ్ళ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో
నేను ఎక్కువ అవకాశాలు కల్పిస్తాను చెప్పడం కూడా అట్రాక్ట్ చేసింది. కాపు కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా కూడా నేను చేస్తానని చెప్పడం అనేది ఎక్కువ అట్రాక్ట్ చేసింది. ఉన్న పరిస్థితి కూడా దాన్ని అనుకూలించి కాపులు ఎక్కువ మంది చేశారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండైరెక్ట్ అంటే ఇప్పుడు ఆయన పార్టీలో చేరకపోయినా కూడా ఆయన కొత్తగా పార్టీ పెట్టి ఈ పార్టీ కూడా ఉన్న పరిస్థితుల్లో బీజేపీ కూడా సపోర్ట్ చేయడం, అన్ని పార్టీ ఉన్న కాపులు కూడా ఎక్కువగా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాపులు అప్పుడు ఎలా కూడా కాదంటే ఇటు ఎక్కువగా బెనిఫిట్ జరుగుతుందనే అంశం చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం కాపులు కూడా ఫీల్ అయ్యారు ఆ రోజు. కాబట్టి నెగ్గించాం. నెగ్గడంలో ప్రధాన పాత్ర ఉందని అన్నాం. ఆ ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారు కూడా యాక్సెప్ట్ చేశారు. కాపు కార్పొరేషన్ ద్వారా అంతకుముందు ఎప్పుడు రాష్ట్రంలో లేని కొత్త ప్రక్రియని చంద్రబాబు గారు తీసుకొచ్చారు. దాని గ్యారెంటీ మీద కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ కాపు కార్పొరేషన్ ద్వారా చాలా మేలు జరిగింది. అంటే కేవలం ₹1,00,000 2,00,000 లోన్లు ఇవ్వడం కాదు, దానివల్ల ఏం ఉపయోగం కాదు. ఈ ముఖ్యంగా వ్యవసాయదారులకు సంబంధించి వ్యవసాయ యంత్రాలకు సంబంధించి సబ్సిడీ లోన్స్ ఇవ్వడం కానివ్వండి, విదేశీ విద్యకి సామాన్యమైన కాపులకి 10 లక్షల విదేశీ విద్యకి సహాయం చేయడం వల్ల వందలాది మంది విదేశాలకు చదువుకోవడం కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించి ఈ కాపు కార్పొరేషన్ ద్వారా పోటీ పరీక్షల్లో చదువుకోవడానికి ట్రైనింగ్ అవడానికి నిధులు సమకూర్చి అనేక కార్యక్రమాలు జరిగినాయి. కాబట్టి సక్సెస్ఫుల్గా 2019 వచ్చేటప్పుడు జరిగింది ఏంటంటే ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఆ జరిగిన ఫలితాలు పూర్తిగా మాకు అందలేదనే భావం కాపులో జరిగింది. 19 వచ్చేటప్పటికి మరి ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండిపెండెంట్గా వేరుగా పోటీ చేయడం వల్ల కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు పూర్తి న్యాయం జరగలేదనే భావం కలగడం వల్ల కానివ్వండి, 19లో మెజారిటీ ఓటు కాపు ఓటు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు టర్న్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇవన్నీ మేము అవమానపడ్డాము లేదా మాకు పూర్తి సంపూర్ణమైన న్యాయం జరగలేదు. మరి 2019లో జగన్ గారికి కాపులు ఎక్కువగా సపోర్ట్ చేసి గెలిపించిన తర్వాత ఆయన కాపులకు ఏమన్నా న్యాయం చేశారు? అదే అప్పుడు అక్కడ ఏమైందంటే 2019లో ఆయన స్పష్టంగా మాట చెప్పాడు. ఆయన చాలా అబద్ధాలు చెప్పాడు. స్పష్టంగా మాట చెప్పడం కాదు, రిజర్వేషన్ పరిధి అసలు రాష్ట్ర అంశంలోది కాదు, కాబట్టి నేను రిజర్వేషన్ ఇవ్వలేను, తెలుగుదేశం పార్టీ కాపును మోసం చేసింది, కాబట్టి నేను ఏం చేయగలుగుతాను అంటే ముందు 1000 కోట్లు అనేది ప్రతి సంవత్సరం 2,000 కోట్ల కాడికి బడ్జెట్ను కేటాయింపులు చేసి 10,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది. అది నమ్మడం కన్నా కూడా అంటే ఒక నిర్ణయం తీసుకోవడంలో మనకి మంచి జరగడం కన్నా కూడా అవతల వాళ్ళు చెడ్డ జరిగింది భావం ఎక్కువ చేసి ఉంటుంది. కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి కన్నా కూడా అంటే తెలుగుదేశం పార్టీ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ యాస్పిరేషన్స్ అందరికీ నెరవేర్తాడని ఆలోచనతో రావడం జరిగింది. అయితే 2019 తర్వాత అంటే ఇక్కడ గమ్మత్తుగా మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే ఇందా మీకు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముందు నేను అది ఇవ్వలేకపోయాను అనే భావంతో ఆయన ఇమీడియట్గా ఏం చేశారంటే ఈడబ్ల్యూఎస్లో 5% ఇస్తూ యాక్ట్ నెంబర్ 14/2019 యాక్ట్ చేసి దాన్ని అమలు చేస్తూ మార్చి 8, 2019 నాడు ఓ జీవో కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ యాక్ట్ గెజెట్ నోటిఫికేషన్ అవ్వడం మరి అమలు చేయడానికి జీవో కూడా ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో ఇచ్చిన వెంటనే ఇమీడియట్గా అదే మార్చిలో ఎలక్షన్ షెడ్యూల్ రావడం, అది అమలు కాలేదు, అమలు చేయడానికి జీవో ఇచ్చిన అమలు కాలేదు కాబట్టి ఇమీడియట్గా ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోయింది. అనుకోకుండా ఎవరు ఊహించని విధిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గెలిచిందారు కాపుల పాత్ర కూడా ఉందని చెప్పి స్పష్టంగా తెలుపుతుంది. ఇప్పుడు జరిగిన పరిణామాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా కాపును వంచారంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన యాక్ట్ని పక్కన పెట్టడమే కాకుండా 2 ఏళ్ల పాటు అసలు ఈడబ్ల్యూఎస్ని అసలు అమలు చేయాలి. రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 10% ఇచ్చిందో ఆ 10% కూడా అమలు చేసి 2 ఏళ్ళు కాలక్షేపం చేసి 2 ఏళ్ళ తర్వాత అమలు చేస్తూ ఈ యాక్ట్ని పూర్తిగా పక్కన పెట్టి ఆ జీవోను కూడా రద్దు చేసి ఆయన చేతిలో ఉన్న పని కూడా ఆయన చేయడం మానేశారు. అలాగే ఆయన చెప్పిన పెద్ద అబద్ధం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో రిజర్వేషన్ ఉన్నాయన్నమాట. ఒట్టి దారుణమైన శుద్ధ అబద్ధం అది. ఎందుకంటే అదే సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒక మన రాజ్యాంగం అమెండ్ చేస్తూ ఈ రిజర్వేషన్స్ అనే బీసీ రిజర్వేషన్ అంశం రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి ఏ రాష్ట్రంలో బీసీ గణన బట్టి ఆ రాష్ట్రం నిర్ణయం తీసుకొచ్చి స్పష్టంగా ఒక పార్లమెంట్ అమెండ్మెంట్ కూడా జరగడం జరిగింది. అంటే ఇన్ని అబద్ధాలు ఆడటమే కాకుండా కాపు కార్పొరేషన్ సంబంధించి ఓన్లీ స్కిల్టన్ వేసి ఒక కార్పొరేషన్ చైర్మన్ వేయడం తప్ప దానికి సంబంధించిన నిధులు పూర్తిగా తీసేశారు. అలాగే అన్నింటికీ పాము కాటికి తేలికాటికి రెండింటికి ఒకటే మంత్రం అన్నట్టుగా అన్నింటికి కూడా ప్రభుత్వం అయితే ఏ పథకాలు ఇచ్చిందో ఆ పథకాలే కేవలం కాపులకే కాదు, బీసీ సప్లాన్ ఎత్తేసారు, ఎస్సీ సప్లాన్ ఎత్తేసారు, ఎస్టీ సప్లాన్ ఎత్తేసారు, మైనార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా ఇచ్చినన్ని ఎత్తేసారు. అన్ని కులాలను కూడా తీసుకొచ్చి ఏం చేశారంటే ఒకే ఘాటును కట్టేసి
అబ్బాయి మేము ప్రభుత్వం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మీకు కార్యక్రమం అనే విధంగా తీసుకురావడం వల్ల ఈ ఐదేళ్ళు కాపులు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎంత దారుణం అంటే 5 ఏళ్ళు కాపులు రిజర్వేషన్గా 5% ఉంటే కనవన్నీ నేను వెళ్ళట్లేదు. ముఖ్యంగా ఉపాధి, ఉద్యోగ, విద్యా అవకాశాల్లో 5% ఇవాళ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఒక కాపులు సీట్ కాబట్టి దే కాంట్ ఫైట్. వాళ్ళు ఈ అగ్రవర్ణ అన్నం ఏదైతే ముఖ్యమైన కులాలు ఉన్నాయో కమ్మ, రెడ్డి, బ్రాహ్మలో, వైశ్యాసు, క్షత్రియాసు ఇటువంటి కులాలతోటి సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ పోటీ పడని స్థితిలో కాపులు ఉన్నారు కాబట్టి రిజర్వేషన్ అడుగుతున్నాం మేము. అది మేము రిజర్వేషన్ ప్రైమ్ డిమాండ్ ఏంటి? ఈ అగ్రవర్ణాలు ఉన్న కులాలతోటి ఏదైతే అన్రిజర్వ్డ్ కులాలని ఆ కులాలతో మేము పోటీ పడలేం కాబట్టి మాకు రిజర్వేషన్ కల్పించమని మేము అడుగుతూ వచ్చాం. 2024 మొన్న జరిగిన ఎలక్షన్లో కాపులు ఎక్కువ మంది జగన్కి ఓటేశారా, కూటమికి ఓటేశారా మీ అంచనా? గ్యారంటీగా కూటమి ఓటేశారు. అదే నేను ఇప్పుడు ఈ నష్టాన్ని 2019 నుంచి 2024 వరకు జరిగిన నష్టాలు దృష్టిలో పెట్టుకుంటే కాపులు తీవ్రమైన అన్యాయం జరిగిందని మేము అందరం ఫీల్ అవుతున్నాం. అంటే నేను కాదు, ఒక సామాన్యుని కాపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల కాపులకు అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా కూటమి వైపు వచ్చి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలంటాం, అలాగే కొంత త్యాగం చేసినా సరే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నష్టం జరుగుతుందని చెప్పడం, ఆయన కూటమి వైపు రావడం, ఇవన్నీ కూడా కాపులందరూ కూడా కూటమి వైపు ఎక్కువగా రావడానికి దోహదం చేయడమే కాకుండా 2024 ఎన్నికల్లో మెజారిటీ కాపులు, ఎంత మెజారిటీ కాపులు ఇంతవరకు ఇంతకుముందు కానంత ఎక్కువ సంఖ్యాబలంగా కాపులు ఎక్కువ మంది ఆల్మోస్ట్ 80% వరకు కూడా వాళ్ళు కూటమికి వేసుకుంటారని నా అంచనా. ఇప్పుడు రేపు కూటమి అధికారంలోకి వస్తుందని అనుకుందాం ఫర్ డిస్కషన్ సేక్. ఎందుకనంటే జూన్ 4 వరకు తెలియదుగా ఎవరు అధికారంలోకి వస్తారు అనేది. ఒక అంచనా ఏంటంటే కూటమి అధికారంలోకి రావచ్చు అనేది కదా. వస్తే కాపులకి ఈడబ్ల్యూఎస్ 5% ఏదైతే చంద్రబాబు గారు అప్పుడు రిజర్వ్ చేసి జీవో ఇచ్చారు అది అమలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అంటే తప్పనిసరిగా అమలు జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అమలు చేశారు. ఆయన సీఎంగా ఉండగా కేవలం బిల్ చేయడం లేకపోతే జీవో ఇచ్చి కూరుకోవడం కాదు, యాక్ట్ చేశారు, చట్టం చేసి దానికి గెజెట్ నోటిఫికేషన్ అయ్యి దాన్ని అమలు చేస్తూ జీవో కూడా ఇచ్చారు. కాబట్టి అది గ్యారంటీగా చంద్రబాబు గారు, అంటే మేము కూడా జేఏసీ మొన్న ఎన్నికల ముందు కూడా రాష్ట్ర జేఏసీ తరఫున కొంత ముఖ్యం వెళ్ళి చంద్రబాబు గారిని ఆయన కలవడం జరిగింది. వారు కూడా ప్రామిస్ చేశారు ఏంటంటే అది అమలు చేయడం ఒకటి, అదే కాకుండా ఇంతకుముందు కాపులకు ఏదైతే మేలు చేశారో ఆ మేలు తిరిగి చేస్తామని చెప్పడం జరిగింది. కార్పొరేషన్ కూడా ఇప్పుడు బడ్జెట్ అంశాలు చాలా పెరిగినాయి కాబట్టి కార్పొరేషన్ నిధులు పెంచుతానని, కాపు కార్పొరేషన్ నిధులు పెంచుతానని ఇప్పుడు ఆయన గమ్మత్తుగా మొన్న పెట్టిన అన్నింటిలో కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు పెట్టారు. అందులో ఒకటి ఏంటంటే పూర్ టు రిచ్ అని ప్రతి కులాన్ని కూడా ఆయన ఐడియా పెట్టుకుని ప్రతి కులాన్ని కూడా అప్గ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. వారి మేనిఫెస్టోలో చెప్పిన అనేక సందర్భాలు ఆయన చెప్పిందని మామూలు సామాన్యంగా ఉంటాం కాదు, ప్రతి కూడా సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, పూర్ టు రిచ్ కావాలని చెప్పారు. కాబట్టి ఆ పూర్ టు రిచ్ జరగాలంటే కాపు కార్పొరేషన్ మరిన్ని నిధులు కూడా వారు ఇస్తారని ఆశాభావం ఉంది. వారు కూడా ప్రామిస్ చేశారు. ఈడబ్ల్యూఎస్ 5% బిల్ అనేది యాక్ట్ నెంబర్ 14/2019 ఆల్రెడీ అది అమల్లోకి వచ్చింది. ఈ మొండి జగన్మోహన్ రెడ్డి తీసి పక్కనెట్టారు కాకపోతే అది ఆటోమేటిక్గా ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్, అది జరిగిపోద్ది. 24 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వస్తుందని అనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు హయాంలో న్యాయం జరుగుతుందని కాపులు భావించవచ్చా? తప్పనిసరిగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎన్నికల ముందు 24 ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటులో కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరులో నేను చాలా తగ్గిపోయాను, నాకు జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ప్రధాన ఎజెండా కాబట్టి నేను ఈ చేస్తూ చెప్పడం వచ్చినప్పుడు కాపులు కొంచెం మనస్తాపం, అంటే అంత యాక్సెప్ట్ చేయలేదు. అరే ఇదేంటి మనం చాలా ఎక్కువ సీట్లు తీసుకోవాలి, ఆయన సీఎం షేర్ తీసుకోవాలి, ఇవన్నీ అన్నప్పుడు ఆయన వాస్తవ రూపంలో ఆలోచించారని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో ముందు ఆ ప్రభుత్వం పోవాలంటే ఇప్పుడు విజనరీ దూరదృష్టి కలిగి రిఫార్మిస్టు చంద్రబాబు నాయుడు గారు వస్తే పోనీ ఆయన ఫీల్ అయ్యారు. దాన్ని అప్పర్ లేయర్ ఉన్న కాపు నాయకులు ఎలా ఉన్నా కూడా కింద స్థాయిలో అంటే వాటర్గా ఉన్న కాపులు, కార్యకర్తల కాపులు పూర్తిగా యాక్సెప్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అనే లైన్లోకి వచ్చేసారు. కాబట్టి అది జరిగింది. ఆఫ్టర్ ఎలక్షన్ మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఒకసారి సింహావలోకనం చేసుకున్నట్టయితే ఈవెన్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా టాప్ లీడర్స్ అందరూ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారితో సైతం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి జరిగిన ఎపిసోడ్స్ మనం అరెస్ట్ కానీ ఆయన జరిగిన అవమానాలు చూసినప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడ్డ విధానం కానీ కాపుల్ని వ్యతిరేకించిన కాపుల్ని ఆయన నెమ్మదిగా తీసుకొచ్చి ఈ ఫోల్డ్ తీసుకురావడం కానీ ఆయన కృతకృత్యులు అయ్యాడు. అది ఇవాళ ఆఫ్టర్ ఎలక్షన్స్ మనం బ్యారేజీ వేసుకుంటే పవన్ కళ్యాణ్ గారి చాలా పెద్దగా చాలా పైకి పెరిగింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సొంత తమ్ముడిగా యాక్సెప్ట్ చేయడమే కాకుండా
ఇవాళ జరిగే పరిణామాలు ఆయనకి చాలా ప్రముఖ పాత్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర రాజకీయాల్లో కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రముఖ పాత్ర చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. తెలుగుదేశం పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ క్రియాశీలకమైన పాత్ర పోషించి మేము పూర్తిగా విశ్వాసంతోనూ, కాపులు కూడా అదే భావంతో ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు తెలియదు. అంటే ప్రభుత్వంలో ఎటువంటి పాత్ర ఆయన పోషించాలనుకున్నారో పవన్ కళ్యాణ్ తెలియదు. కానీ ఇప్పుడు యాస్టీజ్గా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ముఖ్యమైన రోల్ ఇవ్వడానికి, ఆయన ముఖ్యమైన ప్రాముఖ్యం ఇవ్వడానికి సిద్ధపడిందని మేము భావిస్తున్నాం. నమస్కారం. నమస్కారం. మీరు మా స్టూడియోకి వచ్చి కాసేపు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను కూడా ఇది ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.